క్రమంలో వారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ గారు వారు అందరం కూడా కలిసి పనిచేద్దామనే ఒక నిర్ణయం జరిగినప్పుడు బీఎస్పీ పార్టీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలు కలిసి పనిచేయాలని పొత్తు పెట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఆ పొత్తుల చర్చల దశ నుండి పొత్తులు బీజేపీ చిల్లర ఎత్తుగడల వల్ల చిత్తై తర్వాత బీఎస్పీ పార్టీకి ప్రవీణ్ గారు రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరేంత వరకు కూడా చాలా దగ్గరగా వారిని నేను చూసినాను. నిజంగా మన వర్గాలకు కానీ ఈ ప్రాంతానికి కానీ డెఫినెట్గా ఏదైనా చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నటువంటి ఒక కమిట్మెంట్ నాయకుడు ప్రవీణ్ గారి వల్ల వారు అలాంటి నాయకుడు వాళ్ళ పార్టీలో చేరినటువంటి శుభ సందర్భంలో మొన్న కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఎస్పీ శ్రేణులు కానీ స్వారోస్ కానీ ఇతర వారి అభిమానులు కానీ అనుచరులు కానీ అందరినీ పార్టీలో వాళ్ళంతా కూడా మన కొద్ది మంది అందుబాటులో ఉన్నటువంటి వాళ్ళే లిమిటెడ్ మెంబర్స్ చేరినారు. ఒక 400-500 మంది, మిగతా వాళ్ళు 1000-1500 మంది చేరుతా అంటున్నారని చెప్పి ఇవాళ డేట్ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి ప్రధానమైనటువంటి కారకులు ఆర్ఎస్ ప్రవీణ్ గారు. నిజంగా వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకు తెలియజేస్తూ ఉన్నానంటే వారు చేరేటి రోజు ఒక మనిషి ఒక మాట మాట్లాడిండు. ఈ రాష్ట్రానికి ఇలా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ఒక మనిషి వారు చేరేటి రోజు ఒక మాట మాట్లాడిండు. ఏం మాట్లాడిండు? నేను ఆయనకి ఇది ఇస్తానా అది ఇస్తానా, ఆయన ఇటు దిక్కు వస్తలేడు అటు దిక్కు పోతున్నా చెప్పి చాలా సర్కాస్టిక్గా ఎటకారంగా ఆయన మాట్లాడిండు. దానికి మంచి మూతోటి జవాబు ప్రవీణ్ కుమార్ గారు చెప్పినారు. నువ్వు ఇది ఇస్తా అది ఇస్తా అంటే చిన్నపిల్లలకు కదా లాలిపాపులో తర్వాత కాదు, ఇట్లా గిలకలు ఊపుతారు చూడు, ఆ గిలకలు ఊపితే ఆ చిన్నపిల్లలకు అది ఇస్తే సంబరపడి నీ వెనక తిరుగుతారు అనుకునేటటువంటి మనస్తత్వం ఇంకా ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాల్లో ఉందనేటటువంటి ఆధిపత్య భావజాలం ఆనాడు రేవంత్ రెడ్డి మాటల్లో నాకు కనబడ్డది. మీకేం కనబడ్డదో నాకు అర్థం కాలే, కానీ ఆ ఆధిపత్య భావజాలం అంటే నీకు ఇది ఇస్తా నీకు అది ఇస్తా అంటే ఇక నువ్వు తోకుప్పుకుంటూ మా వెనక రావాలనేటటువంటి ఆధిపత్య అహంకారపూరిత వ్యాఖ్యలు ఆనాడు నాకు చాలా బాధ అనిపించినాయి. నేను సార్తో నన్నా 75 ఏళ్ళ స్వతంత్ర భారతదేశం ఇంకా ప్రజాస్వామ్యం ఉన్నతమైనటువంటి దశకు చేరుకున్నటువంటి ఈ రోజుల్లో మన ఇళ్ళల్లో కూడా అన్ని ఇళ్ళల్లో చదువుకున్నటువంటి పిల్లగాళ్ళు ఉన్న ఈ రోజులలో అందరి చేతులలో సెల్ ఫోన్లు ఉన్న ఈ టెక్నాలజీ యుగంలో కూడా ఇంకా నేను గిదిస్తానా గదిస్తానా ఆయన ఇట్రాలి అడిదికి వేయండు ఆయననే ప్రజలకు సమాధానం చెప్పుకోవాలనే ధోరణితో మాట్లాడుతున్నారంటే ఇక ఒక్కొక్కళ్ళ అహంకారాలు వాళ్ళ ఆధిపత్య భావజాలాలు వాళ్ళ ఆలోచన విధానాలు ఎట్లున్నాయో చూడండి సార్. మనం ఇటువంటి ఆధిపత్య భావజాల అహంకారపూరిత ధోరణిని దెబ్బకొట్టడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ బీఆర్ఎస్ పార్టీ గట్టిగా పనిచేయాలి సార్. దానికోసం మేమంతా మీతోని అడుగులు అడిగై ఉంటామని చెప్పి ఆ రోజు నేను సార్కి చెప్పడం జరిగింది. వారు కూడా చాలా చక్కగా ఆ రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒక విలేకరు మిత్రుడు అడిగితే చాలా మంచిగా విషయం చెప్పినాడు. ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే మీకు సమాజంలో ఉన్నటువంటి పోకడలు కానీ సమాజంలో ఉన్నటువంటి ధోరణులు కానీ వాటన్నిటిని మన వర్గాలుగా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది, అవగాహన పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మరొకసారి మన వాళ్ళందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. నిజంగా అందరం కూడా తెలంగాణ ఉద్యమంలో అన్నాడు మేము కష్టపడ్డాం, చాలామందిని కష్టపడ్డాం. మీరు గమనిస్తే దెబ్బలు తిన్నాం, జైళ్ళకు పోయినాం, కేసుల పాలైనాం, ఇబ్బందుల పాలైనాం. 45 రోజులు 50 రోజులు 30 రోజులు ఇట్లా జైళ్ళల్లో ఉన్నాం మేము చాలామంది. ఒక్కొక్కరి మీద 200 పైచీలకు కేసులు ఎదుర్కొన్నటువంటి సందర్భాలు. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులుగా ముందు వరుసలో ఉన్నదంతా ఈ దళిత బహుజన గిరిజన విద్యార్థి నాయకులే. నేను ఒకటే మాట అడుగుతున్నా, ఇవాళ ప్రవీణ్ కుమార్ గారికి అది ఇస్తా ఇది ఇస్తా ఆయన ఇటు అస్తలేడు అడుగుతున్నాను మాట్లాడిన రేవంత్ రెడ్డిని నీ కాంగ్రెస్ పార్టీని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేసీఆర్ గారు మా లెక్క చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి 2014లో ఎంపీ టికెట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిండు. మరి నీ కాంగ్రెస్ పార్టీ ఏమిచ్చింది? ఒక పిడమర్తి రవికి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఒక బాల్క సుమన్కి ఎంపీగా అవకాశం ఇచ్చినారు, ఒక గాదర్ కిషోర్కి ఆనాడు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఆనాడు కళాకారుడు ఉన్నటువంటి రస్మై బాలకిషన్ గారికి ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు అవకాశం ఇచ్చినారు, ఉద్యోగ సంఘం నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు, డాక్టర్స్ జేఎస్ నాయకుడు బూర నర్సయ్య గౌడ్ గారికి అవకాశం ఇచ్చినారు. ఈ పేర్లు వీళ్ళ కులాలు చూస్తే కూడా మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి. కేసీఆర్ గారి ఆలోచన ధోరణి ఎట్లుంటుందో దాన్ని బట్టి అర్థమవుతుంది. అట్లా సబ్బండ వర్గాలు అన్ని వర్ణాలు అందరూ కూడా ఎవరెవరైతే ఉద్యమంలో పనిచేస్తున్నారో వాళ్ళందరికీ ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా అవకాశాలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా చాలామందికి అవకాశాలు ఇచ్చారు కేసీఆర్ గారు. కార్పొరేషన్ చైర్మన్లుగాను ఎమ్మెల్సీలుగాను జిల్లా పరిషత్ చైర్మన్లుగాను గ్రంథాలయ చైర్మన్లుగాను అవకాశం ఉన్న చోట జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా మున్సిపల్ చైర్మన్లుగా
రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి అవకాశాలు ఇచ్చి బహుజన నాయకత్వాన్ని బహుముఖంగా అన్ని విధాలుగా ప్రోత్సహించినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. రేపటి రోజున అదే విధానంతో, అదే ఫిలాసఫీతో, అదే పాలసీతోని ఈ పార్టీ రాబోయే రోజుల్లో మంచిగా ముందుకు సాగుతుంది. నిజంగా మీరు ఆలోచన చేయండి, అర్థం చేసుకోర్రి. మొన్న సార్తో చాలామంది వచ్చినప్పుడు నేను అక్కడ కేసీఆర్ గారి గజ్వేల్ వ్యవసాయ క్షేత్రంలో నేను అన్నా, వాడొకడు వీడొకడు ఫామ్ హౌస్ అని మా సార్ని అంటారు కదా, చూసిరా ఈ ఫామ్ హౌస్ అని నేను అడిగిన మనోళ్ళను చాలామందిని. అందరు నవ్వుకుంటా ఏం పడబడ్డదన్న, ఇటు అంతా వరి పొలమే కదా, ఇటు పక్కకు మామిడి తోట ఉన్నది, ఇటు అంతా వరి చేనులే ఉన్నాయి, బయటనేమో ఆడొకటి ఈడొకటి సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ అంటే మేమేదో అనుకున్నాం కదా అంటే మొత్తం ఫోటోలు తీసుకొని వీడియోలు తీసుకొని పోయి సోషల్ మీడియాలో పెట్టురని చెప్పి మనోళ్ళకి చెప్పిన. అంటే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేయడం, ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారి వ్యక్తిత్వాన్ని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని తక్కువగా చేసి చూపెట్టే ప్రయత్నాలు ఆనాడు ఉన్నటువంటి వాళ్ళందరూ చేసినారు. ఇవాళ మన పార్టీ ఆఫీసుకు చాలామంది వచ్చిన తర్వాత మంచిగా అక్కడ భోజనాలు మేము ఏర్పాటు చేసినాం. భోజనాలు తింటున్నటువంటి సందర్భంలో కూడా మా సాయుధులు మేము అందరం ఉంటే అంటున్నారు, అన్న మంచిగా ఉందన్న, బయటకు వెళ్ళి చూస్తేనేమో ఎట్లనో అనిపిస్తుంది, లోపలికి వస్తే మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అనేది కూడా మర్చిపోయి మీరే అన్నం పెడుతున్నారు, మీరే కూర పెడుతున్నారు, అంటే కేసీఆర్ నేర్పిన సంస్కారం మాకు ఇది అని చెప్పి చెప్పినాం. అంటే లోపలికి వచ్చి చూస్తే ఒకలా ఉంటుంది, ఒక రకంగా ఉంటుంది, బయటకు వెళ్ళి చూస్తే ఇంకొక రాగా ఉంటుంది. మన మీద అట్లా దుష్ప్రచారం చేసిరని చెప్పి చాలామంది మిత్రులతో చెప్పడం జరిగింది. నేను ఒకటే మాట ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఉన్నా, డెఫినెట్గా ఇది మన పార్టీ, మన వర్గాల పార్టీ, బహుజనుల కోసం ఏదైనా చేయడానికి ముందుకు పోయే పార్టీ. ఎప్పుడు అవకాశం ఉన్నా ఎంతోమంది నాయకులను కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని నాయకులుగా తీర్చిదిద్దిన పార్టీ. ప్రభుత్వంలో అవకాశం వస్తే ఈ బహుజన వర్గాల కోసమే చాలా మేరకు అద్భుతంగా పనిచేసినటువంటి పార్టీ. రాబోయే రోజుల్లో అదే విధానాన్ని, అదే ధోరణిని కొనసాగించుకుంటూ ముందుకు సాగుదాం. దానికి మనమందరం ఎక్కడెక్కడ